నర్సాపూర్ పరిధిలోని బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాలలో చివరి రోజున ఎలక్ట్రికల్ వాహనాల రేసింగ్ ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగింది. 2 కిలోమీటర్ల 4 గంటల పాటు ప్రతి వాహనం రేసింగ్లో పాల్గొనాలి. ఎక్కువ రౌండ్లు తిరిగిన వాహనానికి రైడర్కి ప్రతిభా పురస్కారాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 55 వాహనాలు రేసింగ్కు ప్రమోట్ కాగా మిగతా 20 వాహనాలు టెస్టింగ్లో ప్రమోట్ కాలేవని నిర్వాహకులు తెలిపారు. ప్రతి వెహికల్కి సాంకేతిక మూల్యాంకనం, ప్రతి వెహికల్కి బ్రేక్, షాక్ పరీక్షలు, డైనమిక్ ఘటనలు, ధృవీకరణ ఈవెంట్లు, ఖర్చు, ఆర్థిక ఫైనాన్స్, విజన్ ఈవెంట్ ఫైనల్స్, ఇన్నోవేషన్స్, ద్రోణాచార్య అవార్డు కార్యక్రమం లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఫైనల్స్కు ఎలక్ట్రికల్ మోటార్స్ని ప్రమోట్ చేశారు. ఈ మధ్యనే 1 year బ్యాక్ హైడ్రోజన్ సెల్స్ అంటే మనకు కూడా ఇప్పుడు ఇంజిన్స్ మారుతున్నాయి కదా, ఇప్పుడు పెట్రోల్, డీజిల్ నుంచి ఎలక్ట్రికల్ బ్యాటరీస్, అదేవిధంగా హైడ్రోజన్ సెల్స్, సో రకరకాల పోటీలు పెడుతున్నారు అన్నమాట. సో మన స్టూడెంట్స్, మన బీగాటి నర్సాపూర్ స్టూడెంట్స్, అదేవిధంగా భీమవరం నుంచి మన శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ నేషనల్ ఈవెంట్స్ లో చాలా బాగా కాంపీట్ చేసి ప్రైజెస్ తెచ్చుకుంటారు. సో మాకు ఒక 3 సంవత్సరాల క్రితం ఒక ప్రపోజల్ ఏంటంటే, అసలు మనం